లోపలికి వెళ్తున్నాం చూడండి. చూద్దాం రారి, చూద్దాం ఎర్రలు. కర్రలు లేకుండా వచ్చిన చూడు, మనం ఏదో కర్రలు లేకుండా వచ్చినాం. వేరే ఆటలతో ఉంటాం, ఎర్రలు తోవడానికి కర్ర లేకుండా వచ్చినాం ఫ్రెండ్స్. మేము అంత పనిమంతులం మేము. మీరైతే కర్ర మర్చిపోకూరి, మీరైతే కట్టె మర్చిపోకుండా పోకూరి. కర్ర ఎక్కట్లేదా అసలేదా? మనిషి కర్ర దొరికింది కూడా. మనం పడవుతుంది ఇవి ఎర్రలు, మరి అవే ఎర్రలు. ఎర్రల కరువు వచ్చింది అప్పుడు మంచిగా లేదు. అన్నీ నల్లర్లు ఉంటున్నారా? వేసేసి ఇంకా వేసేసి ఎర్రలు కూడా మరి ఇంకా పడేది మనకి. అది ఇంకా వీళ్ళు ఇంకా ఇంకా ఒక ఎర్రలు అనుకుంటే ఒక ఎర్రలు దొరుకుతున్నాయి కదా. మాట్లాడుతున్నా మాటలు కన్నెత్తుకుంటుంది. సరిపోతుంది పళ్ళ అవే సరిపోవా? సరిపోతాయి. ఇప్పుడైతే ఎర్రలు అయితే దొరుకుతలేవు మాకు. ఇంకో కాడికి పోయి తవ్వి చూస్తే కానీ తెలియదు. లేకుంటే ఉన్న ఎర్రలతో పోయి చేపలు పట్టుకొని రేపు తవ్వుకొని అప్పుడు పోతాం మంచిగా. ఇంకండి ఎర్రలు దొరకలేదు, ఎర్రల కోసం పోతున్నాం మళ్ళీ వేరే కాడికి. ఇంటికి ఎర్రలు గోదావరికి అయితే దగ్గరికి వచ్చేసాం మేము. ఇప్పుడు చూడండి, ఎర్రలు అయితే దోమలేదు. ఉన్న ఎర్రలతో చేపలు పట్టుకొని వచ్చేస్తాం. ఇంక రేపు ఏమైనా ఉంటే తవ్వుకొని మళ్ళీ రేపు కొత్త వీడియో తీస్తాం. గోదావరి ఓడుంది గోదావరి ఇప్పుడైతే కనపడదు. గోదావరి పోయిన తర్వాత మొత్తం వీడియో చూపిస్తాం మీకు, చేపలు పడేదో పడందో. గోదావరికి వచ్చేసాం. ఇగో మరి ఇక్కడ దొరుకుతాయేమని ఎర్రలు దొంగతా ఉన్నాడు. మరి ఎక్కడితో ఎర్రలు దొరుకుతలేవుగా. ఎర్రలకు బాగా ఇబ్బంది అయింది. ఇట్లా దొరకవు, ఇంకా మనకి దొరుకుతలేవు ఎర్రలు. ఎక్కడితో దొరుకుతలేవు. ఎర్రలు ఆన్లైన్ బుకింగ్ చేసుకున్నాడు ఇంకా. ఎర్ర రెడీ. ఓకే ఫ్రెండ్స్, ఇంకా గోదావరికి వెళ్దాం. ఇదే ఇంక మా గోదావరి. గోదావరిలోకి అయితే వెళ్తున్నాం. చేపలు పడేదో పడందో. చూడండి మా గంగ అయితే పెద్దగా ఉందో. మా గంగ చూడండి పెద్దగా ఉందో. పెద్ద గంగ మొత్తం గంగ చూడండి పెద్దగా. ఇక్కడ ఈ ఒడ్డు కానించి అక్కడ ఒడ్డు దాకుంది. 3 కిలోమీటర్లు ఉంటే కావచ్చు.
స్పాట్కి అయితే వచ్చాము, దగ్గరికి అయితే వచ్చాము. మరి పెద్ద ముస్లిం కొంచెం భయం అవుతుంది. ఇంట్లో అయితే ఒక పెద్ద మొసలు ఉంది, ఎవరికైనా కావాలని చెప్తారు ముసలి. గుమ్మడమడుగు దాని పేరు. ఆ బండి మీదకి బట్టలు ఎంత అడవు బండి వెళ్దాం అంటే పడిపోతాం, కింద పడిపోతామా? ఖర్చు పడిపోతాం. సంతూర్ సబ్బు మా ఇద్దరు ఉంటాయి బండ్లో ఆడుతుంటాయి కాళ్ళు. ఒక పక్క చేపలు వచ్చిన, ఒక పక్క వర్షం వచ్చేటట్టుంది. వర్షం వచ్చి నిడిచిపెట్టలేదు చేపలని రోజు. పైకి లేపులు కదా చెప్పులేరాగా ఐడిరా చెల్లి పెట్టుకో ఈసారి తీసుకోరు. పడిపోతుంది కింద ఖచ్చితంగా అట్ట ఇదో సపోర్ట్ ఇది లేకపోతే పడిపోడు కింద. దారి దాటిపోవాలంటే మనకి సపోర్ట్ ఉండాలంట, కట్టే ఇక్కడ తీసుకో. కట్టే సపోర్ట్తో పోవాలి గంగకి, దాటలాంటి పంటలకి దార ఎట్లా పోవాలి. ఇప్పుడు కానీ అట్లా ఎలా సపోర్ట్ ఉండాలి ఒకటి. హాయి ప్యాడ్ డాడీ మీద చెప్పింది ఇప్పుడు అవి ఎట్లా నీళ్ళు రే సబ్బు మాదిరిగా సేమ్ నూనె ఇళ్ళ మటుకు. ఈ సగంకి వెళ్తాను, అర్థంకి వెళ్ళాలి. ఈ నింపున్నాయి చిన్న దారం మరి అటే లోతు తక్కువ ఉన్నట్టు కన్నా అది అటే ఉంటుందా? ఒకసారి పోయి అటు నేను అందుకే ఎందుకని ఒకసారి ఇటే వేసింది, ఆడ వేసాను, అటు నుంచి వచ్చింది మోసలి, అటు నుంచి నీ దగ్గరికి వచ్చిందా? అత్తునింది కుట్టుకాడికి కప్ప కొడడానికి. చూడండి లైవ్లా చూడొద్దా మరి మా కష్టం అనేది. చూడండి ఫ్రెండ్స్, ముసలు అయిపోయారు, కర్ర సపోర్ట్ లేని ఇప్పుడు ఆడదాకా పోలేరు వాళ్ళు. మన ముసలిలో అయినప్పుడు మేము ఇక్కడ అట్లానే లెక్కనే అదే వాళ్ళ కష్టం అయితే అనిపిస్తుంది. ఇప్పుడు మాకు తెలుస్తుంది ఫ్రెండ్స్, మాకు అందుకే చాలు వాళ్ళు కర్రపోటు మెల్లగా జారుతున్నాయి బండలు. అబ్బా ఎర్ర డబ్బానా? ఎర్ర డబ్బా మర్చిపోయినావుగా. చూడండి ఫ్రెండ్స్, అసలు మేము వచ్చింది దేనికి? చేపలకి. కానీ చేపలు పట్టే ఎర్రలో మర్చిపోయి వచ్చేసినాం గోదావరిలోకి. ఇంక మళ్ళీ పోయి తీసుకొని రావాలి. చాలా దూరం వచ్చేసినాం ఇప్పటికైతే. పోయేసరికి టైం బాగానే అవుతుంది ఈసారి. పొద్దుపోయింది మళ్ళీ మనకి, పొద్దుపోయినా వల్ల మనం పట్టుకుని వెళ్ళాలి వాళ్ళు కూరకి. ఓడది ఓక్కడ పరిగెత్తుకుని చారు నీళ్ళు ఓడతాయి. పొద్దులేదు మరి మనకి బాబు ఎక్కువ.
మా సూపర్ మ్యాన్ ఎర్ర తీసుకుని వస్తాడు. డబ్బు పెట్టు, డబ్బు మిస్ అయింది మనం వచ్చినప్పుడు. ఎర్ర మర్చిపోయి చేపలకు వచ్చినాం మేము. మా పని మొత్తం ఇట్లా ఉంటుంది. అసలు ఇదని మర్చిపోయి వస్తే చేపలు ఎట్లా దొరుకుతాయి మాకు? వచ్చేసా భైరవా. డబ్బా కోసం మళ్ళీ వచ్చినంత దూరం వెనక పోయినా ఈ ఎర్రల డబ్బా కోసం. ఈ ఎర్రలేంది చేపలు పట్టలేం. అబ్బా తీరా వీటిని అసలు పండబడ్డ. ఎర్ర కొట్టుడు రానులకి ఇగో ఇలా కొట్టాలి. ఎర్ర ఇట్లా తిప్పుకుంటే ఇట్లా కొట్టాలి ఫ్రెండ్స్. అప్పుడు పులుపులుగుంటుంది. ఎక్కడ చేప ఉన్నా నచ్చేస్తుంది వెంటనే. ఇటు ఇటు తిప్పాలి వంకలుగా. చూసిరా కాపాడుతున్నా ముడతలుగా ఎట్లా చూపెట్టండి మా ఫ్రెండ్స్ చూపెట్టి మంచిగా ముడతలు రావాలి. ఒక్కొక్కరు కొడతారు చక్కగా కొట్టేస్తారు, అంత ఆపేస్తారు. ఇప్పుడు నేను గుడి తక్కువనే చక్కగా. ముడతలు రావాలి ఇట్లా గుల్లలుగా. కొంచెం అట్లా గుట్టేసి ఆపేస్తారు. అట్లా పడేసి ఆపాలి సార్ తక్కువ. చూద్దాం ఎవరు ఫస్ట్ చేపలు ఆగుతారు. వెళ్ళిపోతున్నాను. చూపు తీసుకొచ్చుకుంటున్నాను. ఇద్దాం స్టార్ట్. తీసుకో ఇంతకు అర్థం కాదు. భూసా సోకాడ కొట్టు చేప వచ్చింది. ఫ్రెండ్స్ చేప వచ్చింది. ఒకటైతే పట్టాము కష్టపడి. సాయంత్రం వరకు ఎన్ని పడతాయి మరి. దీన్ని వచ్చేసి పక్కి సేదుగండి 2 పేర్లు ఉన్నాయి దీని పేర్లు. మేమైతే ఆ పేరు పెట్టి పిలుస్తాం. మరి మీరేమి చెప్తారో కామెంట్లో చెప్పండి. మేమైతే పక్కి అంటాం. చేప అయితే పడింది. తీసేలే ఫ్రెండ్స్ చేప పెద్దది. అరే అవసరమైనది పెట్టుకుంటే మళ్ళీ అవసరం. ఇది కాలకేల సైన్యం ఉంటుంది మొత్తం. పెద్దది పాప్లెట్ అంటారు, సైనగుర్క్ అంటారు. ఇడిచిపెట్టు. ఓకే కొట్టు. మిస్ అయింది. మళ్ళీ ఇంకోటి పడ్డది. వీడు ఒకటి ఉంది. నేను అడిగిపోతాను.
చేపలు మొత్తం పోగొట్ట తిట్టున్నాం మేము. అక్కడ వేసిన ఇక్కడ అక్కడ వేసిన మంచిగా అనుకుంటుంది. ఇది పెద్దవి అవుతాయి, చిన్న పైకి ఎగిరి అవుతాయి. సిక్కం లేచేయండి లేకుండా సపరేట్గా చిక్కులే చేద్దాం. తీసుకొస్తా. పెద్ద పెద్ద మన తొలుకుంది కదా మన తిరగకుండా పాపని చెప్పలు పడుతుంది. వల్ల ఇంకోటి పడితే అప్పగిలి అయిపోతుంది. ఈ జాలీలో ఎత్తాం చేపలు. చెత్త ఆపేసినవరా? ఎత్తున్నా వాటర్ చేస్తున్నాం. మేము కొత్త యూట్యూబర్లో అన్నీ చెప్పుకుంటూ ఉంటాం వీడియో తీస్తానికి. మాకు చేయిస్తాను. అయితే 2 పడ్డాయి. పెద్దది పడితే ఒక సౌ ఎర్ర ఉంటాయో ఆడ పెడదాం సెక్క తీసుకురా అంటుంది. మేడం అదే మళ్ళీ ఇద్దాం. ఫ్రెండ్స్ నేను రవాట పడుతుంది అనుకున్నా, కాకపోతే బ్యాడ్ లక్ చైనా గురుకులు పడ్డాయి. ఎట్టయితేనే ఇలా ఎట్టయితే చేపల కూర తినాలని వచ్చినాం. ఫ్రెండ్స్ ఆడుకోకటి వచ్చింది. కుట్టుకుట్టు ఇప్పుడు ఒక చేప మిస్ అయింది. ఇప్పుడు మళ్ళీ ఇంకో చేప. చూడండి ఫేస్, చిన్న పెద్దది కాదు, చిన్న పెద్దది కాదు. ఒకటి కలిపి దానం, ఒకటి ముద్దకి. అది పెద్దది. ఇదేం చేప కానీ పెద్ద చేప మాత్రం మిస్ అయింది మాకు. ఇప్పుడు కాగితం పడుతుంది, కాగితం కొట్టినది తిరిగితే వచ్చింది 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 ఇంకోటి వచ్చింది. పెద్దది వచ్చింది, పెద్దది పెద్ద పాప్లెట్ పాప్లెట్ పాప్లెట్. ఒక వీడియోతో వీడియో తీస్తే, ఒక సెల్తో వీడియో తీస్తాడు, ఒక సెల్తో ఏమో చేతితోనేమో చేపలు లాగుతాడు. ఈ చేపలు ఎట్లా అట్లా పట్టుకోవద్దు, ముళ్ళు మొత్తం ముళ్ళు ఉంటాయి దీనికి. దీన్ని టంగు ముడి తినుకున్నా. ఇంకోటి పడ్డది చిన్నది. మా మనిషి మటుకు చేతి పడుతుంది వాడికి, నాకు చేతి పడుతుంది నాకైతే. చూడండి, ఏ హౌస్పీడ్ చేతు వీటిలో చూడండి. చేప చేప దీని నోరు ఇది ఎంత ఉందో, ఎంత ఉంది నోరు. నా చేప కూడా చూడండి ఎంత పెద్దదో చూడండి. నాది ఇంకా పెద్దగా ఉన్నది. ఏంటా చిన్నది పడుతుంది. పడ్డది కదా చేప. ఎప్పుడు కూడా పడింది ఒకటి, మళ్ళా అప్పుడు పడవటం అంటే గంట అయింది చేప పడేసరికి. మడిసుడు ఎన్ని తిప్పలు పడుతుంట చేపలు పడడానికి.
పోతా ఉన్నాడు బడి. ఒక అరకిలో అయితే ఒకరికి వచ్చినట్టే ఫ్రెండ్స్. ఎర్రర్ లేవు, లేకుంటే ఇంకా బాగా పడేటి. పెద్ద రావడం లాగినవుగా. పెద్ద చేప చేప చేప. చూడండి చేపలు ఆగిపోయినాయి పడకుండా, ఎందుకని కాపేస్తున్నారు చేపల కోసం. ఉద్యోగం పోతుంది. చేప మళ్ళీ ఒకటి పడ్డది, గంటకు ఒకటి పడ్డది. చేపలు పడక చూడు మా ఊడు ఎట్లా నిద్రపోతాడ. సో దగ్గర పండుకున్నాడు. ఫ్రెండ్స్ చేప మిస్ అయింది. మడలు లాగింది కానీ చేపని కొంచెం మిస్ అయింది. మిస్ అయింది. పడ్డది, ఇంకోటి పడ్డది చేప. పెద్దదాని కూడా పాపులేటు. పోదాం దగ్గరికి పోదాం. చేపలు 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 తీ, బయటికి తీ, పోయిద్ది. పెద్దది పెద్దది. గట్టి పెట్టుకో, దగ్గర ఒకదాన్ని బాగొట్టాం. చెల్లో చిన్నగా పడుతుంది కదా, చిన్నగా పడుతుంది. మిస్ అయింది మళ్ళీ. ఓ షాట్ షాట్. పాప్లెట్ పాప్లెట్ పెద్దది పెద్దది వేసేయి కదా, పెద్ద పడుతుంది.
వస్తుంది నాకు కూడా కొంచెం తీయండి తీయండి కావంతి మిస్ బాబు ఒకటి అసలు పెద్దది అది పెద్దది మరి. ఓ మై గాడ్ యుద్ధమే చేసాము ఇప్పుడు దాని మీద. దెబ్బ అట్లా ఓకే తీసుకుంది అదే పాకం చేపలకు వచ్చాం, పొద్దుపోయింది. నాకు మొత్తం సదురుతా ఉన్నాడు. అయిపోయింది శిఖర్ అయిపోయింది. వచ్చినందుకైతే పడ్డాయి చేపలు కూరమందం. చూడండి ఫ్రెండ్స్, మేము పట్టిన చేపలు బుజ్జి పిల్లలు అన్నీ ఒకటే సైన్యం. బాహుబలిలో కాలకేయ సైన్యం ఇది. గంట అయితే మేము వచ్చి గంట కల్లా చూడండి పట్టినాము చేపలు. ఎర్రలు లేకపోతేనే ఇన్ని పెట్టాం, ఎర్రలు ఉంటే ఇంకా ఫుల్ పట్టేటోళ్ళం చేపల్ని. ఈ మడుగులు అయితే ముసలుంది, పెద్ద ముసలుంది. గాలం శిఖర్ అయిపోయింది మాది. ఇంక ఇంటికి వెళ్ళిపోతాను, లేకుంటే మాకు కళ్ళు ఆపడవు, చీకటి అయిపోయింది. వచ్చే టైము అంతే. టైము మేము వచ్చే 4:30కి వచ్చినాం. ఇప్పుడు అటు ఇటుగా 6 అవుతుంది టైము. చేపలు మాత్రం బాగానే ఉన్నాయి కానీ ఎర్రలు లేవు. మళ్ళీ పైపు వచ్చి మేము పొద్దుపోయిన తర్వాత వచ్చినాం. మా వీడియో సపోర్ట్ చేయండి, కొంచెం మాకు బూస్టింగ్గా ఉంటుంది. ఇంకొన్ని వీడియోలు ఎక్కువ చేస్తాం మేము. సపోర్ట్ చేయకుండా, సబ్స్క్రైబ్ చేయకుండా, లైక్ చేయకుండా, ఏం చేయకుండా ఉంటే ఇంట్రెస్ట్ పోతుంది మాకు వీడియోలు తీయాలని. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు పట్టిన చేపలు ఇవి. అయిపోయింది, శిఖర్ అయిపోయింది. ఇంకా పోడే ఇంటికి కడుక్కోవాలి. ఇంకా కడుక్కొని చిన్న చిన్న వద్దు, ఇంకా చిన్న చిన్న పారేద్దాం. అటు చెట్టాను ఇది ఉండనే, ఇది కూడా ఇది పారేద్దాం. వద్దు ఎన్ని తీసుకోమరా ఇప్పుడు? 2:30 దాకా గంట వరకు వేస్తే ఇన్ని పడ్డాయి. పొద్దున్న నుంచి మధ్యాహ్నం దాకా అయితే మంచిగా పట్టుకోలేం కానీ ఎర్రలు లేవు, ఏమి లేవు మా కాడ. ఓకే ఫ్రెండ్స్, ఇంకొక వీడియోతో వస్తాం మళ్ళీ మీ ముందుకి. ఏ వరకు మొత్తం సబ్స్క్రైబ్ చేయండి, పోయేటప్పుడు లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.
థ్యాంక్ యూ లాస్ట్ వరకు చూసినందుకు.